హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలామంది ఏంటంటే గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది ఆన్ టైం ఉంటుందా ఆర్ పోస్ట్ పోన్ అవుతుందా అని చాలామంది డైలామాలలో పాస్ట్ 10 days నుంచి మోర్ దెన్ 95 పీపుల్స్ ఇంక్లూడింగ్ మీ ఆల్సో. సో మనం ప్రాపర్గా చదవట్లేదు. సో గ్రూప్ 2 ఉంటేనేమో ఇంకా 25 days ఉంది. ఇన్ కేసు లేకపోతే డిసెంబర్ అట్లా అంటున్నారు కాబట్టి నవంబర్ దాకా చూసుకున్నాం, నాకు ఇంకా 120 days ఉన్నాయి. ఓకేనా, క్లారిటీగా అండి లాస్ట్ వరకు. నేను ఏ వీడియో కూడా చివరి వరకు వినండి అని నేను ఎప్పుడు ఎవరికి చెప్పా. సో ఫస్ట్ టైం మాత్రమే ఈ వీడియో చెప్తున్నా, లాస్ట్ వరకు నండి. సో పోస్ట్ పోన్ కాకపోతే 25 days ఉంది, పోస్ట్ పోన్ అయితే 120 days ఉంది. సో చాలామంది ఏంటంటే ఇన్ కేస్ బాగా సీరియస్గా ఉన్న హాస్పిటల్ ఇవి పట్టించుకోకుండా ఉన్న వాళ్ళు మాత్రం ఈ 25 days చదువుకుంటారు. వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఎవరైతే డైలమాలు ఉన్నారో సో వాళ్ళ కోసం అనేది ఈ వీడియో చేస్తున్నా. సో 120 days అంటే ఇన్ కేస్ పోస్ట్ పోన్ అవుతుంది అనుకుంటే 120 days ఉంటాయి, పోస్ట్ పోన్ కాదు అనుకుంటే 25 days ఉంటుంది. సో 25 daysలో ఖచ్చితంగా చదువుతామన్న వాళ్ళు మ్యాక్సిమం ఏంటంటే ఎంప్లాయీస్ బాగా సీరియస్ ఆస్పిరెంట్స్. మనం కూడా రోబోలం కాదు కదా, ఖచ్చితంగా మనుషులమే కాబట్టి ఖచ్చితంగా మన మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది. సో దానికి సంబంధించి ఏం చెప్తా అంటే ఇన్ కేస్ ఇప్పుడు రాదు అని కొంచెం 25 days ఉన్నది నాకు రాదు అనే ఒపీనియన్ ఉన్నవాళ్ళు, ఇన్ కేస్ పోస్ట్ పోన్ అవుతుందా లేదా అవుతుంది కదా చూద్దామని అట్లా డైలామాలో ఉన్న వాళ్ళకు నేను ఒకటే చెప్తున్నా. ఇన్ కేస్ పోస్ట్ పోన్ అయింది అనుకో 120 days ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం గ్రూప్ 3 కూడా 120 days ఉంటుంది. సో నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏమి ఇంట్రడ్యూస్ చేస్తున్నా అంటే, సో మన గ్రూప్ 2 రాకపోతే గ్రూప్ 3 అనే ఆప్షన్ కూడా ఉన్నది కదా ఇంకోటి. సో గ్రూప్ 3లో ఎటువంటి పోస్టులు ఉంటాయి, మంచి పోస్టులు ఏంటి, మనకు కొన్ని పోస్టులు అనేది గ్రూప్ 2 కంటే మంచి పోస్టులు ఉన్నాయి దీంట్లో. సో ఆ పోస్టులు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. గ్రూప్ 3 కదా ఇంకా 120 days ఉన్నది కాబట్టి. సో అది ఇన్ కేస్ మన గ్రూప్ 2 పోస్ట్ పోయింది అనుకోండి, సేమ్ సిలబస్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 సేమ్ సిలబస్ కాబట్టి మనకు ఇప్పుడు డేస్ లాస్ కాకుండా ఉంటాం. సో ఇప్పుడు ఎట్లా మనం చదవలేక డైలమాలు ఉండి కంటే ఇప్పుడు గ్రూప్ 3 అనేది ప్రిపేర్ అయింది బెటర్ కదా. సో గ్రూప్ 2 పోస్ట్ పోన్ అయినా కానీ మనకు కలిసి వస్తుంది. ఈ టైంలో ఈ 2-3 రోజులు 4-5 రోజులు ఈ వేస్ట్ అనే టైం అంతా కలిసి వస్తుంది. సో ఈ వీడియోలో నేను ఇంట్రడ్యూస్ చేస్తా అంటే మనకు ఏ పోస్ట్ అయితే చాలా బాగుంటాయి అనేది ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇప్పుడు ఏపీపీఎస్సీలో మనకు ఏవైతే గ్రూప్ 3లో ఉన్న పోస్టులో అవన్నీ ఏపీపీఎస్సీలో గ్రూప్ 2 పోస్టులే. ఓకే, నేను చెప్పింది చాలా బాగానండి. ప్రస్తుతం మన తెలంగాణలో గ్రూప్ 3లో ఏవైతే పోస్టులు ఉన్నాయో ఏపీపీఎస్సీ మన వాడే 1000 పోస్టుల్లో అవన్నీ గ్రూప్ 2లో ఉన్నాయి. పాయింట్ అర్థమైందా? ప్రస్తుతం మనకి ఏవైతే గ్రూప్ 3లో ఉన్నాయో పోస్టులు ఇవన్నీ మనకు ఏపీపీఎస్సీ మన జరిగిన 1000 పోస్టులకు వచ్చిన ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లో అవన్నీ గ్రూప్ 2 పోస్టులే. సో ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు గ్రూప్ 3లో ఉన్న ఒక 6 పోస్టులకు 6+1 మొత్తం 7 పోస్ట్ అంటే 7 టైప్స్ ఆఫ్ పోస్టులకి సేమ్ శాలరీ. కొన్ని పోస్టులో గ్రూప్ 2లో 32,000 ఉంది కదా, సేమ్ అదే శాలరీ వస్తుంది. ఇంకోటి ఏంటంటే గ్రూప్ 4తో కంపేర్ చేస్తే గ్రూప్ 3లో ప్రమోషన్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి, హై లెవెల్లో ఉంటాయి. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్ అంటే అన్ని పోస్టులు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కాబట్టి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మనకు అన్ని వర్క్స్ ముందే తెలుస్తాయి, మనకు ప్రమోషన్స్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మనం చూద్దాం, మీకు కూడా మోటివేట్ అవుతుంది. సో 120 days అని చదువుదాం. అంటే ఐ మీన్ ఎవరైతే గ్రూప్ 2 25 daysలో నేను కవర్ చేయలేను నాతో కాదనుకుంటారో వాళ్ళు 120 days ప్లాన్ వేసుకోండి. ఇన్ కేస్ గ్రూప్ 2 పోస్ట్ పోన్ అయిందనుకోండి మనకు కలిసి వస్తుంది. ఇన్ కేస్ గ్రూప్ 2 పోస్ట్ పోన్ కాకుండా గ్రూప్ 3 ఖచ్చితంగా వచ్చేట్లాగా చదువుతూ అయిపోతుంది 120 days. సో అది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మంచి పోస్ట్ ఏంటంటే పోస్ట్ కోడ్ 1 నుంచి వెళ్ళి పోస్ట్ కోడ్ 6 వరకు ఉన్న ప్రతిదీ మంచిది. ఎందుకంటే 32,000 శాలరీతోని ఈ మన పోస్టులు ఉన్నాయి, జోనల్ పోస్టులు ఇవన్నీ. సో 32,000 తో ఉంటుంది. ఇప్పుడు మనకు సెక్రటేరియట్లో గ్రూప్ 2లో ఏఎస్ వచ్చినా ఇదే 32,000. సెక్రటేరియట్లో ఏఎస్ వచ్చిన 32,000, ఎక్స్ఐఎస్సీ వచ్చిన 32,000. సో వాటితో పాటు ఈ 6 పోస్ట్ కోడ్ 6 వరకు ఉన్న ప్రతిదీ కూడా 32,000 పే స్కేల్తో వస్తుంది. ప్లస్ ఇక్కడ మనకి ఎటువంటి స్పెసిఫిక్ డిగ్రీ అవసరం లేదు, నార్మల్ డిగ్రీ ఉంటే అయిపోతుంది. నార్మల్ డిగ్రీ ఎనీ డిగ్రీ ఉంటే అయిపోతుంది. సో చాలా ఎక్కువ హ్యూజ్ పోస్టులు ఉన్నాయి ఇక్కడ, చాలా అంటే చాలా హ్యూజ్ పోస్టులు ఉన్నాయి. ఒక్కో దాంట్లో 240 ఉన్నాయి, ఇక్కడ టోటల్ ఇక్కడ 140 ఉన్నాయి, 126 ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ చాలా మంచి పోస్టులు, ఇవన్నీ మంచి పోస్ట్. ఇది చాలా చాలా బెస్ట్ పోస్ట్. ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 5 అనేది సీనియర్ అకౌంటెంట్ ట్రెజరీస్ అనే అకౌంటెంట్ చాలా చాలా బెస్ట్ పోస్ట్ ఇది. ఓకేనా, ఫస్ట్ ఇది మన ప్రిఫరెన్స్ చేయాలి. ఎందుకంటే మనం రావాలంటే ఇక్కడ జోనల్లో ఒక 20 లోపు ర్యాంక్ రావాలి. సో ఇక్కడ స్టేట్ ఆడిటర్ పే ఇవన్నీ మంచి మంచి పోస్టులు అన్నట్టు. సో ఇది కూడా మంచి పోస్ట్ మనకు ఇది. దీని తర్వాత ఇంకా మనం చూద్దాం లోపలికి వెళ్ళి ఏ పోస్ట్ బాగుంటాయి అనేది. పోస్ట్ కోడ్ 1 to 6 మాత్రం ఎక్స్ట్రాడినరీ పోస్టులు. నెక్స్ట్ మనకు పోస్ట్ కోడ్ 19 చాలా ఎక్సలెంట్ డైరెక్టర్ ఆఫ్ వర్క్స్. మనకు రీసెంట్గా డివిజన్ అకౌంట్ ఆఫీసర్ ఉన్నది కదా, సో దానికి సంబంధించి చాలా మంచి పోస్ట్ ఇది. డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అపాయింట్మెంట్ స్టేట్లో ఉన్నాయి, 2 పోస్టులు ఓపెన్లోనే ఉన్నాయి. సో కొంతమందికి కొంచెం ప్యాషన్ ఉంటుంది యాంటీ కరెక్షన్ బ్యూరో ఇట్లాంటి వాటిలో చేయాలని చెప్పేసి. చూడండి, యాంటీ కరెక్షన్ బ్యూరో హెచ్ఓడిలో ఒక పోస్ట్ ఉంది మనకు. ఇది చాలా మంచి పోస్టు, జూనియర్ అసిస్టెంట్ ఇన్ యాంటీ కరెక్షన్ ఏసీబీలో చేయాలి, అట్లా పోలీస్ డిపార్ట్మెంట్ చేయాలని ఉంటుంది. సో దానికి అది మంచి పోస్టు. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, చాలా మంచిది, జూనియర్ అసిస్టెంట్ ఇన్ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్. ఇది కూడా చాలా మంచి పోస్టు, ఇది ఒకటి చూసుకోండి.
ఇంకోటి మన టీఎస్పీఎస్లో ఇట మనం వర్క్ చేయాలనుకుంటే ఇక్కడ ఉంది పోస్ట్ కోడ్ నెంబర్ 25 ఉంది. జూనియర్ అసిస్టెంట్ ఇన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హెచ్ఓడి డిపార్ట్మెంట్లో ఉంది. ఓసీలు 8 ఉన్నాయి, మన బీసీ అందరికీ ఉన్నాయి ఇక్కడ పోస్టులు అనేవి. ఇంకొంత మన ప్యాషన్ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఇవ్వాలని చెప్పేసి. చూడండి, జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హెచ్ఓడి డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. అన్ని కేటగిరీస్ ఉన్నాయి, ఓపెన్లో ఉన్నాయి కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ దాని కింద జూనియర్ అసిస్టెంట్ ఇంటెలిజెన్స్లో చాలా మందికి ఉంటుంది. ఇంటెలిజెన్స్లో వేయాలి మంచిగా ఉంటుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఇంటెలిజెన్స్ డిఐజీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చేయాలని కొంచెం మంది కోరుకుంటారు. ఇప్పుడు నాకు కూడా నాలాంటి వాళ్ళు నాకు అంటే నేను ఫస్ట్ 1 to 6 కాకుండా ఈ పోస్ట్నే ఫస్ట్ పెట్టుకున్నాను. నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నాడు ఇలాంటి డిపార్ట్మెంట్లో వేయడం అనేది. సో ఇక్కడ అన్నిటికి ఉన్నాయి చూడండి, ఓపెన్కి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది ఒకటి చూసుకోండి. ఇది కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ అండ్ క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ ఓపెన్లో అన్ని డిపార్ట్మెంట్కి ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. సో ఇది కూడా చాలా మందికి ఇంట్రెస్ట్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అని చెప్పేసి ఇది కూడా ఇంపార్టెంట్ మనకు. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అంటే పోలీస్ ట్రాన్స్పోర్ట్, ఇది ఒకటి. ఇది కూడా చాలా మంచి పోస్ట్. జూనియర్ అసిస్టెంట్ హెచ్ఓడీస్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఫాస్ట్గా ఉంటాయి ప్రమోషన్స్ ఇలా. సో అన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా. ఎగ్జాంపుల్ చాలా ఫాస్ట్గా ఉంటుంది ఇలా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో మనకు ప్రమోషన్స్ అనేది. సో ఇది ఎక్సైజ్ దాంట్లో ఉంది, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ. ఇది చాలా మంచిగా ఉంటుంది పోస్ట్. ఇలా కూడా ప్రమోషన్స్ బాగుంటాయి, అందరికి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ హెచ్ఓడీలో ఉన్నది. ఇది కూడా చాలా ఫాస్ట్గా వస్తాయి ఇవన్నీ ప్రమోషన్స్. వితిన్ 5-6 ఇయర్స్లో మనం మంచి పొజిషన్కి వెళ్ళచ్చు. ఇది కూడా అంతే. జూనియర్ అసిస్టెంట్ ఇన్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, ఇది కూడా హెచ్ఓడి డిపార్ట్మెంట్. చాలా మంచి పోస్టులు, నేను పర్టికులర్ అది తెలుసుకొని చెప్తున్నా కాబట్టి మంచి పోస్టులు ఇవి. నెక్స్ట్ ఇది కూడా సర్వే ల్యాండ్ సర్వే సెటిల్మెంట్ కూడా చాలా మంచి పోస్ట్ 1 ఉన్నది. దాని కింద కూడా మనకు చాలా ఇంపార్టెంట్ మంచి పోస్ట్ ఇది కూడా. జూనియర్ అసిస్టెంట్ ఎస్సీ డెవలప్మెంట్, ఇట్లా మనకు చాలా మంచి పోస్టులు ఉన్నాయి మనకు. కాబట్టి మనం గ్రూప్ 2 నెగ్లెక్ట్ చేయకుండా 25 డేస్లో కాదు అనుకున్న వాళ్ళు ఏంటంటే గ్రూప్ 3 అని స్టార్ట్ చేయాలి. గ్రూప్ 3 అని అయితే 120 days ప్లాన్ ఉన్నది. సో మన గ్రూప్ 2 పోస్ట్ పోన్ అయితే ఇదే యాజ్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేస్తాం. మన గ్రూప్ 2 జాబ్ వస్తుంది, గ్రూప్ 3 వస్తాయి. కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో ఇంకా మనం చెప్పేది ఏంటంటే మెయిన్గా సో పోస్ట్ పోన్ అనేది మన చేతిలో లేని పని. సో దానివల్ల మనం ఇప్పుడు యూట్యూబ్ చూడడము ఎంతైనా అట్లా మన టైం వేస్ట్ కార్యక్రమాలు ఎక్కువ అవుతుంది. పాస్ట్ 10 days నుంచి వెళ్ళి నా టెలిగ్రామ్లో నేనే ఎగ్జాంపుల్ చెప్తాను. నా టెలిగ్రామ్లో 300 నుంచి 400 మంది మాత్రమే ఎప్పుడు ఆన్లైన్ ఉంటుండే. సో గత 10 రోజుల నుంచి 1000 మంది నా టెలిగ్రామ్లో ఆన్లైన్లో ఉంటున్నారు. ఎప్పటికీ అంటే మెయిన్ టైంలో 1000 మంది ఉంటున్నారు. ప్రతిసారి అయితే ఒక 500 మంది ఉంటున్నారు. ఉన్నది 6000 మంది. సో 6000 మందిలో 1000 మంది ఉంటున్నారు, 500-600 మంది ఎప్పటికి ఉంటున్నారు. అంటే మీరు అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు ఎవరు ఎక్కువ చదవట్లేదు. సీరియస్ ఆస్పిరెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ చదవట్లేదు. కాబట్టి అందుకే ఈ వీడియో చేసిన. గ్రూప్ 3 పోస్టులు కూడా చాలా మంచి కొన్ని గ్రూప్ 2 కంటే. మళ్ళీ పే స్కేల్ కూడా 32,000 ఉన్నది. గ్రూప్ 2లో కూడా చాలా పోస్టులు 32,000 ఉన్నది. కాబట్టి సో డిఫరెన్స్ కూడా మనకు ఇక్కడ లేదు. కొన్ని పోస్టులు గ్రూప్ 3ని చాలా ఫాస్ట్గా ప్రమోషన్ చేయవచ్చు. ప్రమోషన్తో 5-6 సంవత్సరాలలో మనకు గ్రూప్ 2 కేటగిరీ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం మంచిగా 120 daysకి గ్రూప్ 2 అంటే ఇంకా గ్రూప్ 3 అంటే మనకు ఇంకా 120 days ఉన్నది. సో ఈ 120 days కానీ ప్లాన్ చేసుకొని చదివితే అయిపోతుంది. ఇన్ కేస్ మేము 25 daysలో మాత్రం కాదు అనుకున్న వాళ్ళు మాత్రమే సబ్జెక్టు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, టెలిగ్రామ్లో జాయిన్ అయ్యండి.